is near. In our wood, the front trenches will be taken in the first minutes. My poor battalion, spared until now. గన్స్ ఆగినంత మాత్రాన యుద్ధాలు ఆగినట్టు కాదు. ఎన్నో సంవత్సరాలుగా ఆగిపోయిన యుద్ధాలు కూడా ఇంకా బ్రతికే ఉన్నాయి. యుద్ధ భూమిలో కాకపోవచ్చు, బట్ మన మైండ్స్ లోనే. ప్రతి జనరేషన్ అనుకుంటుంది, మనం అనుకుంటాం పీస్ ట్రీటీ సైన్ చేసినంత మాత్రాన యుద్ధాలు ఆగిపోయాయని. కానీ లక్షల మంది సోల్జర్స్ అండ్ సివిలియన్స్ మైండ్ లో ఇంకా బ్రతికే ఉంది. మేబీ యుద్ధాలు అనేవి ఆగవనుకుంటా, వాటి షేప్ చేంజ్ అవుతాయి అంతే. ట్రెంచెస్ నుంచి మన మెమరీలోకి, నేషన్స్ నుంచి నర్వస్ సిస్టమ్ లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి అంతే. అది ఎలా అయిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. హాయ్, ఐఎమ్ రాజ్ కుమార్ అండ్ ఈ వీడియోలో మనం సైకలాజికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద వార్ గురించి తెలుసుకుందాం. సో లెట్స్ డైవ్ ఇన్. ఇది మొదటి ప్రపంచ యుద్ధం లాంటి కాలం, 1915. మొట్టమొదట చార్ల్స్ ఎస్ మయర్స్ అనే బ్రిటిష్ సైకాలజిస్ట్ కనుగొన్న టర్మ్ షెల్ షాక్. ఎవరైతే సైనికులు యుద్ధ భూమిలోకి వెళ్లి యుద్ధం నుంచి తిరిగి వచ్చారో వాళ్ళకి ఫిజికల్ గా వూన్స్ లేకపోయినా వాళ్ళలో చేతులు వంగడం, బ్లైండ్నెస్, మాట్లాడలేకపోవడం అండ్ ఈవెన్ పెరాలసిస్ అబ్జర్వ్ చేశారు. వాళ్ళు మొదట్లో అర్థం కాలేదు, వాళ్ళు ఏదైనా ఫిజికల్ గా బ్రెయిన్ కి డ్యామేజ్ అయిందేమో అనుకున్నారు వయా బ్లాస్ట్ అండ్ ఎక్స్ప్లోజన్స్. బట్ త్రూ రీసెర్చ్ వాళ్ళు అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎవరైతే ట్రామాకి గురయ్యారో, నాట్ జస్ట్ సోల్జర్స్ మాత్రమే కాదు, సివిలియన్స్ కూడా, ఎవరైతే సివిలియన్స్ ట్రామాకి ఎక్స్పోజ్ అయ్యారో వాళ్ళల్లో కూడా ఇలాంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ అబ్జర్వ్ చేశారు. డెకేడ్స్ లేటర్, చాలా సంవత్సరాల తర్వాత ఇదే షెల్ షాక్ అనే కండిషన్ ని PTSD కింద రీనేమ్ చేశారు. PTSD అంటే పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్. ఈ PTSD మెయిన్ గా మనం సోల్జర్స్ అండ్ సివిలియన్స్ ఎవరైతే యుద్ధానికి ఎక్స్పోజ్ అయ్యారో వాళ్ళలో చూస్తాం. వన్ ఆఫ్ ది మెయిన్ సిమ్టమ్స్ అండ్ సైన్స్ ఏంటంటే PTSD కి నైట్ మేర్స్, ఫ్రీక్వెంట్ గా నైట్ మేర్స్ రావడం. అంటే పడుకుంటున్నా కూడా వాళ్ళ నిద్రలో ఎక్స్ప్లోజన్స్ ద్వారా వాళ్ళని హార్మ్ చేస్తూ ఉంటుంది. సో PTSD అనేది వీక్నెస్ కాదండి, ఇట్స్ ఎ సర్వైవల్ సిస్టమ్ విచ్ ఇస్ స్టక్ ఇన్ ఓవర్ డ్రైవ్. ఇట్స్ లైక్ ఎ బ్రెయిన్ ఇస్ రిఫ్యూజింగ్ టు కామ్ డౌన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా మేజర్ కార్ యాక్సిడెంట్ గురయ్యారు అనుకోండి, కొంతమందికి PTSD గురవుతారు దానివల్ల. సో నెక్స్ట్ టైం వాళ్ళు కార్ నడపాలంటే చాలా భయానికి గురవుతారు. అండ్ కార్ నడిపినా కూడా చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ లో చాలా హై అలర్ట్ ఉంటారు. అలాగే ఎవరైతే ట్రామాకి గురయ్యారో, ఎవరైతే కాన్స్టెంట్ వార్ కి గురయ్యారో వాళ్ళు PTSD కి గురవుతారు. సో మన బ్రెయిన్ లో PTSD అనేది ఎలా ఫంక్షన్ అవుతుంది అంటే మనం 3 రీజియన్స్ గురించి తెలుసుకోవాలి. 1 అమిగ్దలా, 2 హిప్పోకాంపస్ అండ్ 3 ప్రీఫ్రంటల్ కార్టెక్స్. సో అమిగ్దలా అనేది మన పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్. అది మన ఎమోషన్స్ ని కంట్రోల్ చేస్తుంది. మేజర్లీ 2 ఎమోషన్స్, ఫియర్ అండ్ యాంగ్జైటీ. అండ్ హిప్పోకాంపస్ అనే పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ సీ హార్స్ షేప్ లో ఉంటుంది. అది మన న్యూ మెమరీస్ ని ఎన్కోడ్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం మన షార్ట్ టర్మ్ మెమరీని లాంగ్ టర్మ్ మెమరీ కింద కన్సాలిడేట్ చేస్తుంది. అండ్ థర్డ్ వన్ ప్రీఫ్రంటల్ కార్టెక్స్. ఇది ఎలాగంటే కంపెనీకి CEO లాగా. సో ఎగ్జాక్ట్లీ కంపెనీకి CEO ఎలా ఉంటారో మన బ్రెయిన్ కి CEO కూడా ఈ ప్రీఫ్రంటల్ కార్టెక్స్. ఇది మెయిన్ గా హైయర్ ఫంక్షన్స్ లైక్ డెసిషన్ మేకింగ్. మన హ్యూమన్ బీయింగ్స్ లో డెసిషన్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ స్కిల్. సో ఈ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అనేది కంట్రోల్ చేస్తుంది. సో ఈ PTSD లో ఈ 3 స్ట్రక్చర్స్ యొక్క ఫంక్షన్ కూడా ఇంపేర్ అవుతుంది. అమిగ్దలా ఓవర్ యాక్టివేట్ అవుతుంది. సో దానివల్ల ఫియర్, యాంగ్జైటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. హిప్పోకాంపస్ అనేది డిస్రెగ్యులేట్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అది అమిగ్దలా అనే ఆర్గన్ ని, అనే స్ట్రక్చర్ ని కంట్రోల్ చేస్తుంది. బట్ PTSD లో ఆ కంట్రోల్ చేయలేకపోతుంది. సో దానివల్ల ఎప్పుడైతే ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అనేది అమిగ్దలాని కంట్రోల్ చేయలేకపోతుందో, అట్ ది సేమ్ టైం ఈ అమిగ్దలా అనేది ఓవర్ యాక్టివ్ లో ఉండటం వల్ల ఎక్స్ట్రీమ్లీ ఫియర్ అండ్ యాంగ్జైటీ గురవుతారు. సో 3 ఫీచర్స్ ఏమంటే అవాయిడెన్స్, హైపర్ విజిలెన్స్
అవాయిడెన్స్ అంటే ఇప్పుడు ఏదైనా పని చేసి వాళ్ళు ట్రామాకి గురైనప్పుడు నెక్స్ట్ టైం ఆ పని చేయడానికి ఇష్టపడరు. దే అవాయిడ్ డూయింగ్ దట్ థింగ్. హైపర్ విజిలెన్స్ ఏంటంటే ఎక్స్ట్రీమ్లీ హై అలర్ట్ లో ఉంటాం, ఈవెన్ డేంజర్ లేకపోయినా సరే. ఇది వన్ ఆఫ్ ద మెయిన్ ఫీచర్స్ ఆఫ్ PTSD. అండ్ ఇంకొకటి రీ ఎక్స్పీరియన్స్ అవటం, థర్డ్ వన్. ఈ రీ ఎక్స్పీరియన్స్ ఏంటంటే వాళ్ళు ఈవెన్ సేఫ్టీ ఎన్విరాన్మెంట్ కి తిరిగి వచ్చినా కూడా they still relive those trauma experiences, they still relive those memories again, they still relive those experiences again. సో ఇది మనం PTSD లో అబ్జర్వ్ చేస్తాం. ఈ ట్రామా అనేది ఇండివిజువల్ మైండ్స్ లోనే కాదండి, సొసైటీస్ లో నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ లో కూడా స్ప్రెడ్ అయ్యేది. అండ్ తర్వాత సైకాలజిస్ట్ ఇంకా స్టడీ చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు రెండో ప్రపంచ యుద్ధంలో మనిషి యొక్క మొరాలిటీ మీద స్టడీ చేయడం జరిగింది. దానివల్ల కొన్ని ఇంట్రెస్టింగ్ ఫైండింగ్స్ కనుక్కున్నారు. అది ఏంటంటే జనాలకి భయం కన్నా కూడా కోపం చాలా మోటివేటింగ్ గా ఉండేది. ఇట్ గేవ్ దెమ్ అ రీజన్ టు ఫైట్ బ్యాక్. అదే ఆ భయం అనేది ఆ ఫైట్ బ్యాక్ చెయ్యాలి అనే ఆ ఎనర్జీని చంపేసేది. ది సేమ్ టైం ఇది వాళ్ళు సోల్జర్స్ మీద కూడా, ఎనిమీ క్యాంప్స్ మీద కూడా ప్రయోగించారు. అది ఎలాగంటే ఇప్పుడు యూజువల్లీ సోల్జర్స్ అనేవాళ్ళు లార్జ్ రెగ్యులర్ గా చేసే బాంబింగ్స్ కి ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటారు. బట్ ఎప్పుడైతే ఈ స్మాల్ అన్ప్రిడిక్టబుల్ బాంబింగ్స్ చేశారో అది వాళ్ళ మొరాలిటీని దెబ్బతీసేది, వాళ్ళలో భయం పుట్టించేది. దానివల్ల చాలా మంది సోల్జర్స్ కి డ్యామేజ్ అయ్యేది, ఎనిమీ సోల్జర్స్ కి. ఎట్ ద సేమ్ టైం జనాలను వాళ్ళు ఏం అబ్జర్వ్ చేశారు అంటే ఎప్పుడైతే భయం పుట్టిందో జనాలకి, వాళ్ళు వాళ్ళ గ్రూప్స్ కింద డివైడ్ అవ్వడం స్టార్ట్ చేశారు. గ్రూప్ ఏ, గ్రూప్ బి ఫర్ ఎగ్జాంపుల్. సో దాని వల్ల గ్రూప్స్ కి ఫామ్ అయినా కూడా ఒక గ్రూప్ కి ఇంకో గ్రూప్ కి మధ్య డిస్ట్రస్ట్ పెరిగిపోయేది. ఎప్పుడైతే డిస్ట్రస్ట్ పెరిగిపోయేదో భయం వల్ల అది మళ్ళీ గొడవకి దారి తీసేది. ఇట్ లెడ్ టు కాన్ఫ్లిక్ట్. సో దాని వల్ల మోర్ హేట్రెడ్ టువర్డ్స్ అదర్ గ్రూప్, ఇట్ లెడ్ టు మోర్ కాన్ఫ్లిక్ట్. సో దీని వల్ల మనం తెలుసుకునేది ఏంటంటే, మనం ఫైనల్ మెసేజ్ ఏంటంటే, మనం హిస్టరీ బుక్స్ లో చదువుతాం వార్ విక్టరీస్ అవి ఇవి, వీళ్ళని గేలు వాళ్ళని గేలు అని. బట్ మనకు కనిపించే విక్టరీస్ కన్నా కూడా, మనకు కనిపించే డ్యామేజ్ కన్నా కూడా కనిపించని డ్యామేజ్ 100-200 రెట్లు ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. ఎప్పుడో అయిపోయిన ప్రపంచ యుద్ధంలో చాలా మంది హీరోస్ చనిపోయారు. ఇంకా బ్రతికే ఉన్న హీరోస్, సోల్జర్స్ లో కూడా ఇప్పటికీ చాలా మంది మెంటల్లీ రికవర్ అవుతూనే ఉన్నారు. మనకి కనిపించేది ఒకటి, వెనకాల జరిగేది దానికి ఇంకా 100-200 రెట్లు పెద్దది. సో దీనివల్ల మనం ఫైనల్ గా తెలుసుకునేది ఏంటంటే, పీస్ అనేది యుద్ధాలు లేకపోవడం మాత్రమే కాదు, ఆల్రెడీ యుద్ధాలు సర్వైవ్ అయిన సర్వైవర్స్ హీల్ అవ్వడం. హీలింగ్ ఈస్ ద మెయిన్ పీస్.